ప్రతిష్ఠ చేయడానికి వస్తున్నారో ఆ సభని విజయవంతం చేయడానికి ఈ రోజు తాడేపల్లి టౌన్కి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు పడే కోమలి, నేను గుంటూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. సార్, ఇక్కడ ఒకటే విషయం సార్ నేను ప్రస్తావించాలనుకుంది. కూటమి ఏర్పడిన తర్వాత మొదటి సభ పట్ల సరిగింది అప్పుడు మోడీ గారు ఇచ్చేశారు. అలాగే మేము ఎంతగానో ఎదురు చూసిన ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా బాగా భారీగా జరిగింది. కానీ నాకు తెలిసి నా స్వానుభవం చిలకలూరుపేట సభకి గుంటూరు దాటగానే ఆగిపోయాం సార్. మోర్ దాన్ 0.5% ట్రాఫిక్ లాగా జామ్ అయిపోయి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు వెళ్ళలేకపోయి ఉంటారు. అలాగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి బెంచ్ సర్కిల్ దాటగానే ఆగిపోయాం సార్. కారణాలు ఏమైనప్పటికీ కూడా మాకు పూర్తిగా తెలీదు. ఏదైతే మనం జన సేకరణ కానీ సమీకరణ కానీ అనుకుంటున్నామో దానికి ఎప్పుడూ లోటు లేదు. కూటమికి ఎప్పుడైతే 175 స్థానానికి 164 సంపాదించామో మనం ఒక వార్త వాళ్ళకి తెలియజేస్తే చాలు, ఆ విధంగా మనకి జనాలు వస్తారు. దాని గురించి మనకి ఇబ్బంది లేదు, కటకటాలు కట్టి బంధించవలసిన ఇబ్బంది కూడా లేదు. కానీ ఈ వెహికల్స్లో ఎక్కించిన జనాల్ని సభా ప్రాంగణం వరకు మనం తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టగలిగే సామర్థ్యాలని మీరు అది ఒకటి చూడాలి సార్ ప్లానింగ్గా. సెకండ్ వన్ సార్, ఇప్పుడు ఏదైతే వెహికల్స్ మీకు కూడా తెలుసు, పెద్ద పెద్ద సభలకి కిలోమీటర్ల మీద పార్కింగ్ ఇచ్చేసి అక్కడ జనాల్ని దింపేసి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. అలా కాకుండా నాదొక చిన్న విన్నపం ఏంటంటే, సభా ప్రాంగణం వరకు తీసుకెళ్లి దరిదాపుల్లో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వెహికల్స్ వచ్చి తిరిగి పార్కింగ్ చేసుకునే విధంగా. రిటర్న్ అంటే ఎలాగో వచ్చేస్తారు, ఒక చేర్చే సమయంలో మాత్రం నియర్ బై కొంచెం తీసుకెళ్ళి బస్సులో ఎవరైతే మహిళలు వాళ్ళు ఉన్నారో అక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి పార్కింగ్ చేసుకునే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా ఇది కరెక్టే. పోయినసారి 2 సార్లు కూడా ఇబ్బంది పడ్డాము. ఈసారి అందుకే ముందెళ్ళి కొద్దిగా ఎవరికి ఇచ్చిన వైజాగ్లో చూసాము. మన మీటింగ్ వైజాగ్లో ఏం చేశారంటే ఎవరి కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీకి బ్లాక్ లాగా పెట్టేశారు, బ్యానర్లు కట్టేసి. ఎవరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీకి పెట్టిన ప్లేస్లో కూర్చున్నారు, గ్యాలరీలో కూర్చున్నారు. ఇబ్బంది లేకుండా జరిగిపోయింది వైజాగ్లో. వైజాగ్ అంటే దాదాపు 40-50 వేల మంది. కొంతమంది ఏమైనా రిసీవింగ్కి ఉంటున్నారు, కొంతమంది ఏమైనా మీటింగ్ దగ్గర ఎవరు బ్లాక్లు కాన్స్టిట్యున్సీకి ఒక బ్లాక్ పెట్టారు. అట్లా కూర్చోవడం జరిగింది అనమాట. అట్లా కూర్చుంటే కనుక ఇంకోటి కిలోమీటర్లు దూరంగా వదిలిపెట్టితే నడవడం దాదాపు నడిచేళ్ళకి వచ్చిపోతున్నారు. 3-4 కిలోమీటర్ల దూరం అంటే అది కొంచెం దగ్గరగా పెట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రెండింటి మాత్రం కంపల్సరీగా నోట్ చేసుకుని రేపు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి ఏ విధంగా ఈ గ్యాప్ లేకుండా చేయాలి. ఈసారి మీటింగ్లో పోయినసారి 2 సార్లు మనం ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈసారి ఆ గ్యాప్ లేకుండా ఆ విధంగా ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేయాలి. మంచిది అది. ఓకే. మీటింగ్ అయిపోవచ్చు అలా మాట మాడతారు. ఇంకా 2వ తారీఖునే కదా, ఆ రోజు బస్సులు పెడతారుగా, ఆ రోజు కొట్టాగాలి, చిల్లర కొట్టు మాది. చూస్తున్నా మరి వీడియో చూస్తున్నా మరి ఆ వీడియో చూస్తున్నారా? మీరు చూడటం కాదు, మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. కొట్టు ఆపుకొని వచ్చి అక్కడ కొట్టుకాడ ఏరే వాళ్ళు పెట్టి వచ్చారు, చిల్లర కొట్టు. కళ్యాణ మండపం కాడ మీటింగు తాడేపల్లి బొఫం సెంటర్లో కళ్యాణ మండపం. సార్ నమస్తే. ఇవన్నీ వాహనాలు 2వ తారీఖున ఉందంట మీటింగ్ రాజధానిలో. 2వ తారీఖున మోడీ గారు, చంద్రబాబు గారు
పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు అందరూ వస్తున్నారంట. ఆ రోజు బస్సులు పెడతారంట. అంతా లేడీస్ అని అందరూ, లేడీస్ అనే కాదు మగవాళ్ళని ఎవరైనా సరే వెళ్తారు మీటింగ్కి. ఆ రోజు నేను కూడా కొట్టు ఆపుకొని వెళ్ళాలి, లేదా కొట్టుకొని మా పాపను పెట్టాను వెళ్ళాలి. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. అన్ని వాహనాలే, రామడి ఫుల్ ఉన్నారు జనం. మీటింగ్ సమస్య ఎత్తారు, తీసుకోపో. వెళ్ళు, లోనికి వెళ్ళు, కళ్యాణ మండపం లోనికి వెళ్ళు, లోపలికి వెళ్ళు.